మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1.5 కేజీ వరకు మటన్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న మసాలా మొత్తం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని గసాలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మటన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రాళ్ళుప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసి ఈ పచ్చివాసన అంతా పోయేలాగా ఒకసారి బాగా వేగనిచ్చుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉన్న టైంలో బాగా పండిన టమోటో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక మీడియం సైజ్ కూడా యాడ్ చేసి ఇదంతా మెత్తగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మటన్ మసాలా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలా కలిపేసుకొని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర లైట్గా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ.